యెషయా ఎప్పుడైతే తన పెదవులు కాల్చబడే విధంగా మార్చుకొని, అంటే ఆ దూత వచ్చి ఎప్పుడైతే ఆయన పెదవులను కాల్చిందో అప్పుడు దేవుని దర్శనం చూడగలిగాడు. ఇంకా యెషయా అంటాడు కదా, 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అయ్యా ఇప్పుడు నీ యొక్క సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రాయశ్చిత్తం అయింది కాబట్టి ప్రభువా నీ కొరకు నేను పని చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్తాను, అక్కడ నీ యొక్క మాటలు నేను పలుకుతాను. కాల్చబడిన పెదవులతో, విమోచించబడినటువంటి పెదవులతో, ఎర్ర నూలు మరి వంటి ఎర్రని పెదవులతోటి నేను వెళ్ళి నీ యొక్క మాటలు ప్రజలకు ప్రకటిస్తానయ్యా అని అక్కడ ప్రభు సెలవించినట్లు మనం చూడొచ్చు. విమోచించటం అనేది ఎక్కడ దొరుకుతుందంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 ప్రకారం, అలాగే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్టు ఆయన యొక్క రక్తంలోనే మనకి విమోచన కలుగుతుంది. క్రీస్తు రక్తంలోనే మనకి విమోచన అనేది దొరుకుతుంది.